ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి 2 రకాల రివ్యూలు వర్తిస్తాయి. ఒకటి కమర్షియల్ రివ్యూ, ఒకటి క్రిటికల్ రివ్యూ. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారని చెప్పేసి అంటే సినిమా అంటే ఒక ఇన్నోవేషన్ ఉండాలి, కొత్త కంటెంట్ ఉండాలి, ఇట్లా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు కదా! వాళ్ళకొక రివ్యూ, ఈ ఒక రివ్యూ 2 రివ్యూలు కలిపి ఇస్తాము. మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే బయాస్డ్‌గా కాకుండా చాలా సీరియస్‌గానే రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కమర్షియల్ మీటర్ రివ్యూ ఇద్దాం. కమర్షియల్ మీటర్‌లో తీసుకుంటే నాకు తెలిసి 'వకీల్ సాబ్' అంటే రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'ఓజీ' ప్రతి సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీరియస్ మోడ్‌లోనే ఉంటాడు. సీరియస్ మోడ్‌లోనే ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, 'అత్తారింటికి దారేది' తర్వాత ఏ సినిమాలో కూడా 'సదర్ గబ్బర్ సింగ్' ఒకటి వచ్చింది కానీ అది పక్కన పెట్టేస్తే ఏ సినిమాలో కూడా జోవియల్‌గా, హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఇట్లా ఎప్పుడు కూడా ఉండడు. మన 'తమ్ముడు' సినిమాల్లో, మిగతా సినిమాల్లో చూస్తున్నట్టుగా ఎప్పుడు కూడా ఎనర్జిటిక్‌గా లేడు. ఆ పవర్ స్టార్‌ని ఖచ్చితంగా అందరూ ఫ్యాన్స్ కూడా మిస్ అవుతా ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం అయితే ఇది బిర్యానీ. మీల్స్ కాదు, ఇది బిర్యానీ. ప్యారడైస్ బిర్యానీ, బావర్చి బిర్యానీ అంతకంటే ఎక్కువ. సీరియస్లీ. ఎందుకంటే ఎప్పుడైతే కొంచెం ఒక 15-20 మినిట్స్ లేట్‌గా పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడో అప్పటిదాకా ఒక టెంప్లేట్‌లో సినిమా పవర్ స్టార్ ఎంట్రీ దగ్గర నుంచి ఇంకా టేక్ ఆఫ్ అవుద్ది. మామూలుగా ఉండదన్నమాట. ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా ఆ లుక్ కూడా చాలా బాగుంటాడు లుక్. ఆ లుక్ బాగుండిద్ది, ఆ స్వాగ్ బాగుంటుంది, ఆ ఎనర్జీ బాగుంటుంది. మనం ఇంతకుముందే ట్రైలర్ రివ్యూలో, అంతకుముందు గ్లింప్స్ రివ్యూలలో చెప్పుకున్నాము. చాలా కొత్తగా, చాలా బాగా జోష్‌గా కనిపిస్తున్నాడు, జమజమలాడిపోతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఈ సినిమా మొత్తం కూడా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే పాటలు వినడానికి అంత గొప్పగా ఏం లేకున్నా కానీ ప్లేస్మెంటు, ఆ డ్యాన్సు 'దేకలింగే సాలా' కానీ 'కాలరేత్ర' సాంగ్ కానీ దానిలో అసలు మనోడు అప్పుడెప్పుడో 'బద్రి' ఆ టైంలలో కొంచెం మంచిగా డ్యాన్స్ చేసేవాడు. మా మధ్యలో ఇంకా వదిలేశాడు. 'గబ్బర్ సింగ్'లో చేస్తే అది కూడా మామ అనిపించినట్టే ఉంటుంది. దీనిలో కొంచెం ఎఫర్ట్ పెట్టి అంటే పవన్ కళ్యాణ్ స్థాయికి అంటే ఎక్కువ డ్యాన్స్ చేయడు కదా! ఆయన ఆ స్థాయికి చూస్తే మంచి ఎఫర్ట్ పెట్టి చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పేసి అన్నారు. అది 'ఈ మనసే' పాట రీమిక్స్ చేసి కొట్టారు. ఆ లవ్ క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. మామూలుగా సెల్ఫ్ సెటైర్స్ కూడా ఉంటాయి కొన్ని. ఆ శ్రీలీలకు పవన్ కళ్యాణ్‌కి ఏంటి ఏజ్ గ్యాప్, వీటన్నిటిని కూడా సాటిస్ఫై చేసే విధంగానే ఆ ట్రాక్ ఉంటుంది. ఎక్కడ ఎబ్బెట్టుగా, ఎంబరాసింగ్‌గా అస్సలు ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. కొంచెం మంచి ఫీలింగ్‌గానే వస్తది. అంటే ఇట్లా క్లైమాక్స్ వరకు ఎమోషనల్, మళ్ళీ ఆ పాటలకు డ్యాన్స్ చేయడము, వేరే వాళ్ళ పాటలకు డ్యాన్స్ చేస్తానని వరే లేదు కదా! చిరంజీవి గారి 'తరలి రాధా' ఇలాంటి పాటలకి, పవన్ కళ్యాణ్ పాటలకి కొన్నిటికి ఇట్లా డాన్సులు చేయడం అంతా కూడా పర్ఫెక్ట్‌గా అందరూ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేలానే ఉంది. సో, ఈ పాయింట్ ఆఫ్‌లో చూస్తే ఏ పవన్ కళ్యాణ్ అయితే 'అత్తారింటికి దారేది' నుంచి మిస్ అవుతున్నామో, ఒక అందమైన పవన్ కళ్యాణ్, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండే పవన్ కళ్యాణ్ మిస్ అవుతున్న ఫ్యాన్స్ అందరికి కూడా ఇది విందు భోజనం లాంటి సినిమా. దానిలో ఎలాంటి డౌట్ కూడా లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానని చెప్పేసి అంటే ఇప్పుడు మన 'గబ్బర్ సింగ్' సినిమా చూసి 10 సార్లు చూసిన వాడికి కూడా ఆ సినిమా కంటెంట్ ఏంటంటే ఎవడు కూడా చెప్పలేడు. ఆ సినిమా కథ ఏంటి? ఆ సినిమాలో విలన్ ఎవళ్ళు? అతని క్యారెక్టరేషన్ ఏంటంటే ఎవడు కూడా చెప్పలేడు. దానిలో వీళ్ళకు నచ్చేవి ఏంటంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, ఇలాంటి డైలాగ్స్, అంత్యాక్షరి సీను, ఆ పిల్ల నువ్వు లేని జీవితము, అంతకుముందు వచ్చే సీక్వెన్స్, ఆ డ్యాన్స్, ఇవి కెవికేక సాంగులు తప్ప వాళ్ళకి ఏది గుర్తుండదు. అంటే ఫ్యాన్స్‌కి కేవలం దాని ఎంటర్‌టైన్‌మెంటే కావాలి. సో, ఆ కోణంలో ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే చూస్తే గనక ఇది ఖచ్చితంగా చాలా మంచి రేటింగ్ ఇవ్వాల్సిన సినిమా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఇంకా క్రిటికల్ కొంతమంది మేధావుల సమక్షంలో చూస్తే ఇది ఖచ్చితంగా ఔట్‌డేటెడ్ కథే. కథ ఔట్‌డేటెడే, దాని ట్రీట్మెంట్ కూడా ఔట్‌డేటెడే, అన్ని విధాలుగా కూడా ఔట్‌డేటెడ్ ఫీలింగే వస్తా ఉంటది సినిమా అంతా కూడా. ఎక్కడ కూడా ఈ సీన్ భలే రాసాడే, ఈ సీన్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే, ఈ డైలాగ్ ఏంటి ప్రాసతో సంబంధం లేకుండా చాలా బాగుంది అని చెప్పేసి అనుకున్న ఫీలింగ్ ఏది కూడా ఉండదు. బట్ ఇది వాళ్ళ కోసం తీసిన సినిమా కాదు. మాస్ ప్రేక్షకులు, ఫ్యాన్స్ అనే కాదు, పక్కా మాస్ ప్రేక్షకులు, ఒక మూస సినిమాలు చూసే మాస్ ప్రేక్షకుల కోసం తీసిన సినిమా. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి అలాంటి మైండ్ సెట్ మీకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ ప్రాస కొంచెం ఎక్కువైనా కానీ డైలాగ్స్ బాగా పేలాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ గురించి తెలిసిందే కదా! పడుకున్న శవాన్ని కూడా లేపి డీజే డాన్స్ చేయించే టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తాడు. అది కూడా చాలా బాగుంది. అన్నయ్య లుక్సు, శ్రీలీల లుక్సు, వాళ్ళ కెమిస్ట్రీ అంతా కూడా బాగుంది. ఇంకోటి రాశి ఖన్నా కొంచెము అంత ఎఫెక్టివ్‌గా లేదు. ఇక విలన్స్ వీళ్ళంతా ఉన్నా మనం పెద్ద పట్టించుకోము. సో, పవన్ కళ్యాణ్ స్వాగ్ చూడాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఎవ్వడు ఎన్ని నెగెటివ్ రివ్యూలు ఇచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ డే 70 కోట్ల గ్రాస్ నుంచి మొదలవుతుంది లెక్క.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను, 70 కోట్ల పైగానే గ్రాస్ వసూలు లేబోతుంది. అది ఎంత అనేది మనం నైట్ వీడియోలో అప్డేట్ చేస్తాను కలెక్షన్ ట్రెండ్ని బట్టి. సో ఖచ్చితంగా ద బిగ్ నెంబర్ పెట్టబోతుంది. ఒక ఓవర్సీస్లో మాత్రమే 4 నెంబర్ వస్తుంది, మిగతా చోట్లలో మంచి నెంబర్ పెట్టబోతుంది. హైదరాబాద్లో టికెట్స్ అవైలబుల్ లేవు. సో మీరు కనుక మా సినిమా ఫ్యాన్స్ అయితే బ్రహ్మాండంగా వెళ్ళి చూసేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు